అమరావతిని గ్లోబల్ హెల్త్ సిటీగా మారుస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో బెస్ట్ ఆసుపత్రులు ఏర్పాటవుతాయని చెప్పారు. గత 5 ఏళ్లలో ఏపీ బ్రాండ్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఇన్వెస్టర్లను తనిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని తెలిపారు. P4 విధానానికి మంచి స్పందన లభిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని వ్యాఖ్యానించారు. వే ఫార్వర్డ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడతాం. ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా కింద వీఆర్ క్రియేటింగ్ హెల్త్ సిటీ పెట్టాం మనం. ఆ హెల్త్ సిటీలో భాగంగా పీపీపీ మోడల్లో ఒక మెడ్ సిటీ కింద ఒక సిటీని ఏర్పాటు చేస్తాం. బెస్ట్ హాస్పిటల్స్. ఇది రేపు రాబోయే రోజుల్లో హెల్త్ టూరిజం కూడా ప్రమోట్ చేస్తుంది. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆపరేషన్లు చేసుకొని ఒక వారం 10 రోజులు ఉండేదానికి వస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్లో గల్ఫ్ కంట్రీస్ నుంచి హెల్త్ టూరిజం ప్రమోట్ చేశాం. ఒకే హాస్పిటల్ ఉండేది. అప్పుడు పెద్ద హాస్పిటల్స్ కూడా లేవు. నిమ్స్ తప్ప, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఉస్మానియా, గాంధీ తప్ప పెద్ద హాస్పిటల్స్ లేవు. ఈరోజు హెల్త్ హబ్గా హైదరాబాద్ తయారైంది. సరే, మన బ్రాండ్ పోయింది, ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఇన్వెస్ట్మెంట్ తరిమేశారు. ఇప్పుడిప్పుడు మీరు చూస్తే మళ్ళీ 9 నెలల్లో 3 నెలలు మా అకౌంట్లో లేదు, ఇప్పుడు 9 నెలలు వేసాం. మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం. 12.02%, సెకండ్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ది కంట్రీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఏదైతే చెప్పామో అది ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. వస్తున్నారు చాలామంది. ఒక ఆయన అయితే 10 కోట్లు ఖర్చు పెట్టి లిఫ్ట్ ఇరిగేషనే పెడుతున్నాడు. 100%. ఏదో మళ్ళీ గవర్నమెంట్ అడగలేదు, మీరు పర్మిషన్ నేను పెట్టేస్తాను అన్నాడు. పర్మిషన్ ఇస్తున్నాం. చాలామంది వస్తున్నారు. మనుషులు ఇంకా మానవత్వం ఉంది, మంచిదనం ఉంది. కొందరిలో క్రూరత్వం ఉంది, నేర ఇవ్వడం ఉంది, అది వేరే విషయం. ఇంకా మనుషులు మాత్రం చాలామంది మంచితనం ఉంది. కొంతమంది ఈ కాన్సెప్ట్ నచ్చి వాలంటరీ కూడా వచ్చి మేము సహకరిస్తామని చెప్పి వస్తున్నారు. ఇట్ ఈస్ ఎ న్యూ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. ఇంతవరకు ఎక్కడ లేదు ఇది.